పాకిస్తాన్‌లో మళ్ళీ ఏదో ఒక పెద్ద మార్పు జరుగుతోందా? దేశానికి అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగిన ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇప్పుడు ప్రభుత్వంలోని కీలక వ్యవస్థలపైన కూడా తన పట్టును మరింత బిగుస్తున్నారన్న చర్చ మొదలైంది. ఇందులో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా భావించే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ దేశ పాలన వ్యవస్థ కూలిపోయింది అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపాయి. ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఉన్నారు, పార్లమెంటు ఉంది, ఎన్నికైన ప్రభుత్వం కూడా ఉంది. మరి అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? పాకిస్తాన్లో కొనసాగుతున్న ఈ సైన్యం పౌర ప్రభుత్వం మధ్య హైబ్రిడ్ పాలన ఇప్పుడు ప్రత్యక్ష సైనిక పాలన వైపు వెళ్తుందా? గతంలో జరిగిన సైనిక తిరుగుబాట్లతోటి ఇప్పటి పరిణామాలకు ఏమైనా పోలిక ఉందా? ఆసిం మునీర్ చేతిలో అధికార కేంద్రీకరణ ఎంతవరకు జరిగింది? పాకిస్తాన్లో అసలు ఆట ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్లో ఇప్పుడు వినబడుతోన్న మాట సాధారణ రాజకీయ విమర్శ అయితే కాదు. ఆ దేశ అంతర్గత వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి చేసిన తీవ్రమైన వ్యాఖ్య. పాకిస్తాన్ ప్రస్తుత పాలనా వ్యవస్థ కూలిపోయిందని మెహసిన్ నఖ్వీ ప్రకటించడం ఇస్లామాబాద్ అధికార వర్గాల్లోనే కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా ఆయన ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతోన్న వ్యక్తి కావడంతో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం వచ్చింది. అయితే నఖ్వీ నేరుగా సైనిక పాలన రావాలని పిలుపేం ఇవ్వలేదు. కానీ ఆయన వ్యాఖ్యల సమయం, ఆయనకున్న అధికార పరిధి, మునీర్ పెంచుకుంటున్న ప్రభావం ఇవన్నీ కలిపి చూస్తే పాకిస్తాన్లో అసలు అధికారం ఎక్కడుందనే ప్రశ్న మరింత బలపడుతోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ విదేశాంగం, అంతర్గత భద్రత, అణు వ్యవహారాలు, కీలక పరిపాలనా నిర్ణయాలపై రావల్పిండి ప్రభావం పెరిగిందనే కథనం విశ్లేషిస్తోంది. అంటే రాజ్యాంగ వ్యవస్థ బయట కొనసాగుతోన్న నిర్ణయాధికారం మరో కేంద్రానికి వెళ్ళిందా అన్నదే ఇప్పుడు చర్చ. పాకిస్తాన్ చరిత్ర ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త నమూనా కాదు. గతంలో నేరుగా సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఇప్పుడు కనిపిస్తోంది మాత్రం ముందుగా పౌర వ్యవస్థను కొనసాగిస్తూ దాని కీలక అధికారాలను సైనిక వ్యవస్థ ఇప్పుడు కనిపిస్తోంది మాత్రం ముందుగా పౌర వ్యవస్థను కొనసాగిస్తూనే దాని కీలక అధికారాలను సైనిక వ్యవస్థ తన అధీనంలోకి తీసుకునే విధానం అనే విశ్లేషణ. అందుకే నఖ్వీ చేసిన ఒక్క వ్యాఖ్య కూడా సాధారణ వ్యాఖ్యగా మిగలడం లేదు. అది పాకిస్తాన్లో ఉన్న అధికార నిర్మాణం ఎంతవరకు మారిపోయిందో సూచించే రాజకీయ సంకేతంగా మారుతోంది. పాకిస్తాన్లో జరుగుతోన్న పరిణామాలను అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి చుట్టూ కేంద్రీకృతం అవుతోన్న అధికారాన్ని పరిశీలించాలి. ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ ఇప్పటికే సైనిక వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో సైన్యాధిపతి పరిధిలో ఉండే బాధ్యతలకు మించి వ్యూహాత్మక అణు కమాండ్, 3 సాయుధ దళాల సమన్వయం, అంతర్గత భద్రత, కీలక ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రభావం పెరిగిందని తాజా విశ్లేషణ చెబుతోంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. 2025లో చేసిన రాజ్యాంగ మార్పులతో పాకిస్తాన్ సైనిక కమాండ్ నిర్మాణంలో పెద్ద మార్పులే వచ్చాయి. సైన్యాధిపతికి రక్షణ దళాల అత్యున్నత కమాండ్ బాధ్యతలు దక్కేలా వ్యవస్థ మారింది. ఫీల్డ్ మార్షల్ హోదాకు ప్రత్యేక రక్షణలు కూడా కల్పించబడ్డాయి. ఈ మార్పులు సైనిక అధికారాన్ని సంస్థాగతంగా బలపరిచాయనే విశ్లేషణలున్నాయి. అంటే అసలు ప్రశ్న మునీర్ అధికారాన్ని ఇప్పుడే స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా అనేది కాదు. ఇప్పటికీ ఆయనకు ఎంత అధికారం చేరింది అనేదే. పాకిస్తాన్లో సైన్యం ప్రత్యక్షంగా పాలన చేపట్టకుండానే కీలక నిర్ణయాలపై ప్రభావం చూపే పద్ధతిని పరిశీలకులు చాలా కాలంగా హైబ్రిడ్ పాలనగా అభివర్ణిస్తున్నారు. అయితే నేరుగా సైనిక పాలన వస్తుందని ఇప్పుడే తేల్చడం సాధ్యం కాదు. ఇండియా టుడే కథనం కూడా దీనిపైనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. పౌర ప్రభుత్వం బలహీనపడుతున్న కొద్దీ సైనిక వ్యవస్థ బలపడితే చివరికి అధికారికంగా ఎవరు పాలిస్తున్నారు అన్న ప్రశ్న కంటే వాస్తవంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నదే కీలకంగా మారుతుంది. మొహసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యను కేవలం పరిపాలనా సంస్కరణల పిలుపుగా చూడొచ్చా? ఒక కోణంలో అవును. ఆయన కొత్త పరిపాలనా విభాగాలు, అధికార వికేంద్రీకరణ, రాజకీయ ఏకాభిప్రాయం వంటి అంశాలను ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ అదే సమయంలో ఆయన్ను అసిం మునీర్కి అత్యంత సన్నిహితుడిగా పరిగణించే పరిస్థితి ఈ వ్యాఖ్యకు మరో రాజకీయ అర్థాన్ని తెస్తోంది. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్లో ఒక వ్యవస్థ విఫలమైందని ఆ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న వ్యక్తే ప్రకటిస్తున్నారు. అయితే ఆ వ్యవస్థను మార్చేదెవరు? ప్రజాస్వామ్య సంస్థల, రాజకీయ పార్టీల, లేక సైనిక వ్యవస్థ? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో సైనిక జోక్యం అనేక రూపాల్లో కనిపించింది. 1958లో అయూబ్ ఖాన్, 69లో యాహ్యా ఖాన్, 77లో జియా ఉల్ హక్, 99లో పర్వేజ్ ముషారఫ్ నేరుగా అధికారాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. రాజ్యాంగం కొనసాగుతుంది, ఎన్నికలు జరుగుతాయి, పార్లమెంట్ ఉంటుంది, ప్రధానమంత్రి కూడా ఉంటారు. కానీ కీలక నిర్ణయాలు సైనిక వ్యవస్థ ప్రభావంలో ఉంటే అది ప్రత్యక్ష సైనిక పాలన కాకపోయినా పౌర వ్యవస్థకు ఎంత స్వతంత్రత మిగిలిందనే ప్రశ్న తప్పదు. అదే కారణంగా నఖ్వీ వ్యాఖ్యలు ప్రాధాన్యం పొందుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎదుర్కొంటోంది.
మరోవైపు వాటికి పరిష్కారం చూపాల్సినటువంటి రాజకీయ వ్యవస్థనే కూలిపోయిందని ప్రభుత్వంలో కీలక వ్యక్తి చెబుతున్నారు. అందుకే ఇది కేవలం ఒక మంత్రి వ్యాఖ్య కాదు, పాకిస్తాన్లో అధికార నిర్మాణం ఎటు వెళ్తుందో చూపించే రాజకీయ అద్దం. పాకిస్తాన్లో నిజంగా మరో సైనిక తిరుగుబాటు జరుగుతుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ అంతకంటే తీవ్రమైన ప్రశ్న ఇప్పటికే కనిపిస్తోంది. ఒక దేశంలో పౌర ప్రభుత్వం ఉండి ఎన్నికలు జరిగి పార్లమెంట్ పనిచేస్తున్న కీలక నిర్ణయాలు సైనిక వ్యవస్థ అధీనంలోకి వెళ్తే ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత బలంగా ఉంటుంది? ఇదే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. అధికారం పెరిగిన కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుంది. యూసఫ్ నజర్ చేసిన విశ్లేషణ ప్రకారం చూస్తే మునీర్ ఇంత విస్తృతమైన అధికారాన్ని స్వీకరించినట్లయితే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సంక్షోభాల బాధ్యత నుంచి కూడా ఆయన తప్పించుకోలేరు. వ్యవస్థ విజయవంతమైతే ఆ క్రెడిట్ రావలపిండికి వెళ్తుంది, విఫలమైతే పౌర నాయకులను మాత్రమే నిందించే అవకాశం తగ్గుతుంది. అంటే మునీర్కు కూడా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం, అంతర్గత తిరుగుబాట్లను నియంత్రించడం, తీవ్రవాద సమస్యను ఎదుర్కోవడం, విదేశాంగ సంబంధాలను సమతుల్యం చేయడం, పౌర వ్యవస్థపై విశ్వాసాన్ని నిలబెట్టడం, ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్ అధికార కేంద్రానికి నేరుగా సంబంధించిన పరీక్షలుగా మారుతున్నాయి. అందుకే నఖ్వీ చెప్పిన వ్యవస్థ కూలిపోయింది అనే మాటను తేలిగ్గా తీసుకోలేం. అదే సమయంలో మార్షల్ లా రాబోతోందని కూడా ఇప్పుడే తేల్చడం. తాజా పరిణామాలు కేవలం అలాంటి అవకాశంపై ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. చివరికి అసలు ప్రశ్న ఒక్కటే, పాకిస్తాన్ ఎవరు పాలిస్తారు అన్నది కాదు, పాకిస్తాన్లో పాలన అనే వ్యవస్థను ఎవరు పునర్నిర్మిస్తారు? సైనిక శక్తితో అధికారాన్ని కేంద్రీకరించడం సులభం కావచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థను, సంస్థలను, ప్రజల విశ్వాసాన్ని నిర్మించడం మాత్రం అంత సులభమేం కాదు. అదే ఇప్పుడు ఇస్లామాబాద్ ముందున్న అసలు పరీక్ష. పాకిస్తాన్లో మరో సైనిక తిరుగుబాటు వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. పౌర ప్రభుత్వం కొనసాగుతోన్న సైనిక వ్యవస్థ ప్రభావం మరింత విస్తరిస్తోందన్న ప్రశ్నలు మాత్రం పెరుగుతున్నాయి. మొహసిన్ నఖ్వీ చేసిన వ్యవస్థ కూలిపోయింది వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఆసిమ్ మునీర్ పెరుగుతోన్న అధికారం ఒకవైపు బలంగా కనబడుతోన్నా, మరోవైపు పాకిస్తాన్ ఎదుర్కొంటోన్న ప్రతి సంక్షోభానికి బాధ్యత కూడా అదే అధికార కేంద్రంపై పడుతోంది. ఆర్థిక సమస్యలు, అంతర్గత తిరుగుబాట్లు, తీవ్రవాదం, రాజకీయ అస్థిరత, ఇవన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు మరింత స్పష్టంగా సైనిక వ్యవస్థ ముందుకొస్తోంది. చివరికి పాకిస్తాన్ ఎవరు పాలిస్తారన్నది ఒక్కటే ప్రశ్న కాదు, పాకిస్తాన్లో పాలన అనే వ్యవస్థను ఎవరు నిలబెడతారన్నదే అసలు ప్రశ్న. అధికారాన్ని కేంద్రీకరించడం సులభం కావచ్చు, కానీ ప్రజల విశ్వాసాన్ని, ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్య సంస్థలను నిలబెట్టడం అంత సులభమేం కాదు.